పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఫ్రస్ట్రేషన్ బాబు, ఇది ఫ్రస్ట్రేషన్. సీఎం చంద్రబాబుకి లేఖలతో చికాకేనా? లేఖలతో వరుసగా యుద్ధం చేస్తున్న జగన్, అటెన్షన్ పెట్టలేకపోతున్న చంద్రబాబు. ఇప్పటికీ కాస్త డైలమాలో సీఎం బాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వైఎస్ జగన్ తన లేఖలతో ఆయనకు విసుగు తెప్పిస్తున్నట్లుగా ఉంది. తిరుమల లడ్డు వివాదం ఇప్పటికే దేశమంతా అంటుకుంది. దానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో కూడిన నూనె కలిసిందని ఆయన చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. అనేక రిపోర్టులను చంద్రబాబు బయటపెట్టారు. టీడీటీ ఈవో కూడా వివరణ ఇచ్చారు. అయినా సరే జగన్ కూడా మీడియా సమావేశం పెట్టి ఇది జరిగిన సంగతి అంటూ రివర్స్ అటాక్ దిగారు. దీంతో పాటు వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తిరుమల లడ్డు వివాదంలో జరిగిన వాస్తవాలు ఇవి అంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారు. తిరుమలలో లడ్డు తయారీకి అవలంబించే పద్ధతి గురించి ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్ని దశల్లో నెయ్యిని, లడ్డును తయారీలో వాడే పదార్థాలు పరిశీలిస్తారో చెప్పుకొచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనుమతి లేక ఉంటేనే తిరుమల కొండపైకి నెయ్యి ట్యాంకర్ను అనుమతించే విధానం కొన్నేళ్లుగా కొనసాగుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇలా పూసగుచ్చినట్లు జగన్ చెప్పుకురావడంతో చంద్రబాబుకు చిరెత్తుకొచ్చుకుంది. ఎన్ని గట్స్, ప్రధానికి లేఖ రాస్తాడా, ఎంత గుండె ధైర్యం అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజానికి తిరుమల లడ్డులో కల్తీ జరిగి ఉంటే సీబీఐకి అప్పగించవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సీబీఐకి అప్పగించకుండా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దర్యాప్తునకు ఆదేశించడం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ధైర్యం ఉంటే నెయ్యి కల్తీ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫ్యాన్ పార్టీ నేతలు సవాల్ విసురుతున్నా చంద్రబాబు అవేవి పట్టించుకోవడం లేదు. మరోవైపు తిరుమలలో మహాశాంతి యాగం, సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబు కూడా తిరుమల లడ్డులో కల్తూ జరిగిందనే బలంగా చెప్తున్నారు. నేరగాళ్లను వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవైపు ఇది నడుస్తూనే వైఎస్ జగన్ ఊరుకుంటారా అనే దేశంలో ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు. చంద్రబాబు తిరుమల లడ్డు వివాదాన్ని ఎందుకు బయటకు తీసుకొచ్చారో వివరిస్తూ అందరు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కేవలం చంద్రబాబు ఎన్నికల్లో చేసిన హామీలను అమలు చేయలేక తిరుమల లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారంటూ లేఖలో ప్రస్తావించడం చంద్రబాబుకు చికాకు కలిగిస్తుంది. జాతీయ స్థాయిలో జగన్ తన పరువు తీస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడుతున్నారు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా వైసీపీ నేతలు ఆశ్రయించడంతో తిరుమల లడ్డూ లడాయ్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.